హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. హాయ్ సుధీ. గైస్, మా ఆయన నాకు మార్నింగ్ నుంచి హెడేక్ వస్తుందంటే నన్ను బయటికి తీసుకెళ్ళట్లేడు. తనకు పని ఉందని బయటికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నన్ను ఒక్క ఐస్ క్రీమ్ కొనిస్తే నా హెడేక్ ఫిక్స్ అవుతుంది. గైస్, హెడేక్ ఐస్ క్రీమ్ కి ఏం సంబంధం లేదు. అట్లా పెట్టుకొని అలా బయటకు వెళ్ళి రావాలంతే. అదొక వంక. ఐస్ క్రీమ్ తినాలంటే ఒక రీజన్ ఉండాలి. ఏంది? హెడేక్. నిజంగానే హెడేక్ ఉంది కాబట్టి అలా. ఇంట్లో ఐస్ క్రీమ్ తినొద్దంట, బయటదే తింటేనే తగ్గుద్ది. నాకు వచ్చిన హెడేక్ బయట ఐస్ క్రీమ్ తింటేనే తగ్గుద్ది. సో నువ్వు చెప్పిన పనికి వెళ్తే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మా ఆయన నాకు ఐస్ క్రీమ్ కొనిస్తాడు. తర్వాత మేము కేమార్ట్ ఆర్ కాస్కోకి వెళ్తాము. నేను ఫస్ట్ మనం ఒకసారి కేమార్ట్కి వెళ్ళి తర్వాత దాంట్లో యోచి తీసుకెళ్తాను. యోచి అయినా పర్లేదు, ఏదో ఒకటి. సో మేము ఇప్పుడు కేమార్ట్కి ఎందుకు వస్తున్నామంటే, మేము కొన్ని డేస్ నుంచి ఒక మంచి రగ్ కోసం చూసినాము మా సోఫా కింద వేసుకోవడానికి హాల్లో. అందుకని ఆల్రెడీ కేమార్ట్లో కాస్కోలో రెండు చూసాము. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి కేమార్ట్లో చూడడానికని వచ్చాము. సుధీర్ అయితే ఇలాంటి వాటిలలో చాలా పర్టికులర్గా ఉంటాడు, కంఫర్టబుల్ ఉండాలని చెప్పి. నాకు అసలు ఛాన్స్ కూడా ఇవ్వకుండా తనే చూస్తూ ఉన్నాడు. ఇది ఒకటే పీస్ మిగిలినట్టుంది కదా. ఓకే, బాగానే ఉంది, తీసుకుందాం. డన్. మొత్తానికి రగ్గు అన్నావు, కొనేసావుగా. గైస్, మా ఆయన మైండ్లో ఏదైనా పడితే కొనేసుకుంటాడు మంచిగా. షాపింగ్ అయిపోయింది మొత్తానికి. కేమార్ట్లోనే కొనేసాము. మేము చూసిన దానికన్నా ఇదే బాగా అనిపించింది. సారీ. హే, థ్యాంక్ యూ. ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. సో ఐస్ క్రీమ్ వద్దు, హెడేక్ వస్తుంది కదా, ఫ్రోజన్ యోగర్ట్ తిను అన్నాడు. సరే, అదైనా బాగానే ఉంటుంది కదా అని ఐఎమ్ నౌ గోయింగ్ టు యోచి. సో మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. సో యోచి అనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అదేంటంటే ఫ్రోజన్ యోగర్ట్, దానిపైన మనం టాపింగ్స్ వేసుకోవచ్చు. అండ్ ఒక మంచి యమ్మీ డెజర్ట్. సో ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. వాఫుల్ కావాలా, కప్పా? సో మనము ఈ కప్స్లో మనము ఏదైతే ఫిల్ చేసుకుంటామో అండ్ టాపింగ్స్ వేసుకుంటామో దీని వెయిట్ బట్టి వీళ్ళు ప్రైజింగ్ ఉంటుంది అనమాట. నేను మీకు బిల్లింగ్ అయ్యేటప్పుడు చూపిస్తాను. ఏం తీసుకుంటున్నావు? టాటా అంతేనా? అబ్బా, నేను తీసుకుంటప్పుడు ఒక ఫ్లేవర్ చాలన్నావు, నువ్వు మాత్రం అన్నిటి తీసుకుంటున్నావు. నాదైనా నేనైనా ఒకటే కదా. ఇక్కడ ఈ ఫ్రోజన్ యోగర్ట్స్ కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనకు నచ్చిన ఫ్లేవర్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలా మొత్తం అన్ని టాపింగ్స్ పెడతారు. దాంట్లో నుంచి మనం చూస్ చేసుకొని ఆ కప్లో ఎంతైతే ఫిల్ చేసుకుంటామో ఆ కప్ వెయిట్ బట్టి $10, $15 ఎంత అనేది మీకు ఛార్జ్ లాస్ట్లో చేస్తారనమాట. సో మనం ఎన్ని టాపింగ్స్ వేసుకోవాలనేది ఇంకా మన ఇష్టం. స్ట్రాబెరీస్ ఆల్రెడీ ఇంట్లో ఫుల్ స్ట్రాబెరీస్ ఉన్నాయి, అందుకే నేను కొన్ని వేసుకుంటాను. ఈ లైచీ ఇస్ మై ఫేవరెట్. నాకేవా లైచీ ఎప్పుడైనా ప్యాషన్ ఫ్రూట్ కర్డ్ బాగుంటుంది, ట్యాంగీగా. వద్దా? టేస్ట్ లేదు. ఇంకొకటి ఏంటి, పాపింగ్ పర్ల్స్ మై ఫేవరెట్. పాపింగ్ పర్ల్స్ ఆర్ మై ఫేవరెట్.
మై ఫేవరెట్ బ్లూబెర్రీస్. రెయిన్బో మోచి బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం యోగర్ట్ కూడా తీసుకున్నాం అండ్ టాపింగ్స్ కూడా వేసేసుకున్నాం కదా. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇలా ఎంట్రన్స్లో వాళ్ళు ఇక్కడ బిల్లింగ్ దగ్గర మనం పెట్టాలి. సో కప్స్ ఎంతైతే వెయిట్ ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఛార్జ్ చేస్తారనమాట. అండ్ దీంట్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు నచ్చిన టాపింగ్స్ మనం వేసుకోవచ్చు. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ మన కప్ మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు. వచ్చేసి మ్యాట్ సెట్ చేసినాము ఇద్దరం కలిసి. సో మా సోఫా సెట్కి కరెక్ట్గా సెట్ అయింది. సో వి కైండ్ ఆఫ్ లైక్ డిట్. ఇప్పుడే వచ్చి తినుకుంటూ కార్లోకి వచ్చేసాము. సో నైస్ కదా. మీరు కూడా ఆస్ట్రేలియాలో ఉంటే ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా, ఐ విల్ wrap this video here. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ sure to like, share and subscribe to my channel. Click the bell icon for more updates. See you all again. Bye. Bye.